నమస్తే అండి. నమస్తే. అండి ఈ మధ్య కాలంలో మహిళల్ని చంపే విధానంలో చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడు ఈ పాయింట్ తీసుకొని నేను మాట్లాడాననుకోండి, అమ్మాయిలు చంపట్లేదా అబ్బాయిల్ని అని అంటారు. ఆఫ్‌కోర్స్ అది కూడా పర్సెంటేజ్ పెరిగింది. దాన్ని ఒప్పుకునే తీరాలి. బట్ ఇప్పుడు జరిగిన 2 సంఘటనలు మనం చూసుకుంటే కర్ణాటకలో ఆమె చదువుకుంది డాక్టర్. పిల్లలు పుట్టట్లేదు, గొడ్రాలు అని ఒక మాట వేస్తూ ఆమెను సూటిపోటు మాటలు అంటూ అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఈమెను అడ్డు తొలగించుకోవడానికి చంపిన విధానం ఉంది చూడండి, అత్యంత భయంకరం. బండి మించి తోసేసి పేక పిసికేసి ఆమెను మళ్ళీ బండికి కట్టి కొన్ని మీటర్లు ఆమెని ఈడ్చుకుని వెళ్ళి పడిపోయింది. ఏమంటారు దాన్ని, దెబ్బలు తగులుతాయి కదా, అలా చనిపోయిందని మభ్యపెట్టి ఇంత చేశారు హస్బెండ్ అండ్ అత్త. ఎంత బాధాకరం అండి. ఏమంటారు? చాలా అత్యంత విషాదం అండి. అసలు ఇలా జరగకూడదు. ఏ అమ్మాయికి జరగకూడదు. ఆమె డాక్టర్ కాబట్టి ఆమెకు జరగకూడదు అనేది కాదు, అసలు ఎవరికి జరగకూడదు. ఇది ఏది సూచిస్తుంది అంటే, బహుశా ఆమె డాక్టర్ అవ్వడం కూడా వాళ్ళకి కొంచెం ఒక భరించలేని విషయం కావచ్చు వాళ్ళకి, ఎవరికి, ఆ భర్తకిన్ను అత్తగారికి. అయినా ఇంకొక పెళ్ళి ఎలా చేసుకోగలిగాడు ఆమె ఉండగా? ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇంకో దేశం కాదు, ఇంకో దగ్గర కాదు, మన పక్కనే కర్ణాటకలో జరిగింది ఇది. అదే నేను అంటున్నా, అసలు అతను ఇంకొక పెళ్లి చేసుకున్నాడు అంటున్నారు వార్తల్లో. ఆమె ప్రెగ్నెంట్ కూడా అయ్యింది అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు అసలు ఈమెను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అడ్డు తొలగించుకోవాలి కదా. అవును, అడ్డు తొలగించుకోవాలి అనుకుంటే ఆమె విడాకులు ఇవ్వనంటుందా? మేబీ అది అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఇతను ఏంటంటే, పిల్లలు ఆమెకు పుట్రా నాకు పుట్రా అనే ఒక టెస్ట్లో అతను పాస్ అయ్యాడు. అవును, అసలు ఈ రీజన్ చూపించి కూడా విడాకులు ఇవ్వచ్చు కదా. పిల్లలు పుట్టట్లేదు అనే ఒక రీజన్ తోటి విడాకులు ఇవ్వటానికి లేదు, చట్టం ప్రకారం లేదు. ఆమె ఒప్పుకుంటున్నట్టు లేదు. కానీ అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక పిల్లోనో పెంచుకుందాము అని ప్రపోజల్ పెడతారు. వాళ్ళకే పుట్టరు అని తెలిసింది అనుకోండి, ఈ ప్రపోజల్ పెడతారు. ఈ ప్రపోజల్కి వీళ్ళు ఒప్పుకుని చావరు. ఎందుకంటే మా రక్తం ఉన్నది 4 బ్లడ్ గ్రూపులు, అది కాదు వీళ్ళకి కావాల్సింది, మా వంశం. ఇప్పుడు చూడండి, వీళ్ళ వంశం, వీళ్ళ ప్రతిష్ట జైల్లో కూర్చున్నారు. అదే కాదండి. ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఇబ్బందికరం అమ్మాయిలోనే ఉంది. అతను మీరు అన్నట్టు టెస్ట్లో పాస్ అయ్యాడు కాబట్టి అతనికి ఇంకొంచెం మార్గాలు కూడా ఉన్నాయి కదా పిల్లల్ని కనడానికి, ఆయన రక్తంతో కనడానికి. దాన్ని ఏనా వాడుకోవచ్చు. ఏవో చేసి ఉంటారు, ఫెయిల్ అయ్యి ఉంటాయి. కానీ అమ్మాయి పెంచుకుందాము అని అంటే, జనరల్గా చాలా సందర్భాల్లో అత్తగారులకి మామగారులకి ఇష్టం ఉండదు ఈ పెంచుకోవటాలు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, సింపుల్గా సరే పెంచుకోండి, ఆస్తి ఇవ్వము అంటారు. ఇప్పుడు కొంతమంది ఒక బిడ్డని కని రెండో వాళ్ళని ఇలా అనాథాశ్రమాల నుంచి, లేదు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పిల్లల్ని దత్తత తీసుకునే వాళ్ళు ఉన్నారు. చక్కగా ఎంత మంచి ఇదో చూడండి. మనం కన్నాం ఒక బిడ్డని, ఇంకొక బిడ్డ కావాలి అనుకుంటే ఇలా చేసేవాళ్ళు ఉన్నారు. చాలా మంచి కాన్సెప్ట్ ఇది ఒక రకంగా. ఒకప్పుడు నేను ఈ కాన్సెప్ట్ ఎక్కడ విన్నానంటే, పంజాబ్లో ఎక్కువ మంది సైన్యంలోకి వెళ్తుంటారు పంజాబ్ నుంచి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ తండ్రి చనిపోయిన తర్వాత యుద్ధాల్లో అట్లా జరిగినప్పుడు, ఘర్షణలో భార్యకి వేరే పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ కుటుంబాల్లోనే ఆ బిడ్డల్ని దత్తత ఇస్తారు. పిల్లలు లేని వాళ్ళు దత్తత తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకునే వాళ్ళకి అది ఇష్టం లేదనుకోండి. అలా అంటే ఇక్కడ కావాల్సింది ఏంటి, మనకి ఒక బిడ్డకి తల్లిదండ్రులు కావాలి. తాత నాయనమ్మలు, అమ్మమ్మ తాతయ్యలు ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు, ఒక తల్లిదండ్రులు కావాలి బిడ్డకి.
ఆ ప్రొటెక్షన్ అనమాట, కేర్ అండ్ ప్రొటెక్షన్. ఇప్పుడు ఆ అమ్మాయి అలా ఖచ్చితంగా చెప్పుంటుంది, కానీ మా రక్తమే కావాలి అని ఆ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలి అని అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అమ్మాయికి ఈ సంగతులు ఏమీ చెప్పకుండానో ఆ అమ్మాయి విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇంకో అమ్మాయిని చేసుకుని ఉంటారు, దొంగ పెళ్ళి ఏదో చేసుకుని ఉంటారు. దొంగ కాపురం పెడితే ప్రెగ్నెంట్ అయింది ఆ అమ్మాయి. మరి అటువైపు నుంచి ఒత్తిడి ఉంటుంది కదా, పైగా వంశోద్ధారకురాలు రాబోతున్నారు. అలాంటప్పుడు ఈ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వేసిన క్రూరమైన ప్లాను. ఇప్పుడు అసలు ఇక్కడ అమ్మాయిలు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఈ డాక్టర్ కూడా నిజంగా ఇలాగా ఇంత సంకుచిత మనస్తత్వం ఉన్న భర్త అత్తమామల దగ్గరే ఉండాలని ఎందుకు అనుకుంటుంది? అసలు ఆమె అసలు బయటకు వచ్చేసేసి మనకు అర్థమైపోతుంది కదండి. అదే నేను అంటున్నా, ఇప్పుడు వాళ్ళకి నేను ఇష్టం లేదు, నేను అన్వాంటెడ్ లగేజ్ అనుకుంటున్నారు, ఇంట్లో ఎక్స్ట్రా లగేజ్ అనుకుంటున్నారు. అలాంటప్పుడు నేను అసలు అక్కడ ఎందుకు ఉండాలి? బయటకు వచ్చేసేసి చక్కగా వైద్య వృత్తి అంటే మామూలు వృత్తి, అసలు ఏ పల్లెటూరు వెళ్ళి చక్కగా వైద్యం చేసుకుంటా ఉంటే ఆమెకు ఆ ఊరు అందరూ పిల్లలు అయ్యి ఉండేవాళ్ళు. అయి ఉండొచ్చు, లేదు ఒక ఫ్యామిలీ కావాలనుకున్నారు అనుకోండి, అందరు ఇలాంటి వేస్ట్ ఫెలోస్ కూడా ఉండరు. అవును, ఆదరించడానికి ఎవరో ఒకరు ఉంటారు. నీ సమస్య చక్కగా ఈ దరిద్రుడు మొహన అత్తగారు ఎడంకాలతో ఒక తన్ని పక్కకి వెళ్ళిపోయి ఉన్నట్లయితే మీ చావు మీరు చావండి అని చెప్పి, ఇలాంటి స్వార్థపరులు పక్కన నేను ఉండడం ఎందుకు అని అనుకుని ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఉన్నట్లయితే ఎంత బాగుంది. అమ్మాయి జీవితం, ఆ అమ్మాయి ఉండేది. ఈ హత్య చేసింది వీళ్ళు, హత్యకు ఆ అమ్మాయి కారణమని నేను అనను. కానీ కొంతమంది వృత్తుల్లో ఉన్న వాళ్ళు చనిపోతే బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఆ వృత్తిలోకి రావడానికి ఎంత కష్టపడతారు. ఆమె వల్ల ఎంతమందికి అవసరం ఎంతో మందికి ఉంది. ఈ అత్త మామ భర్తకి అంటే కూడా సమాజానికి చాలా అవసరం ఉంది. ఆవిడ విలువను గనక ఆవిడ తెలుసుకుని ఉన్నట్లయితే వీళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చేసేసి ఆవిడ విలువ ప్రకారం ఆవిడ అవసరాన్ని, సమాజానికి ఉన్న అవసరాన్ని గుర్తించి సమాజానికి ఆవిడ ఉపయోగపడి ఉండేది. అవును. ఇప్పుడు ఇంకొక సంఘటన కూడా మన దగ్గర జరిగింది. స్క్రూ డ్రైవర్ తో 18 సార్లు చీపొడి చంపేశాడు. ఎందుకంత దారుణంగా మనుషుల హింసా ప్రవృత్తిని తెలియజేస్తుంది. ఇప్పుడు బెంగళూరు కేసు అయినా ఆవిడని బండి మించి తోసేసి తాడు పెట్టి కట్టి ఈడ్చుకుని వెళ్ళి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందా? అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ అమ్మాయిని అడ్డు తొలగించుకుంటానికి వీళ్ళు దొరకకుండా ప్లాన్ వేద్దాం అనుకున్నారు. వీళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు కూడా. చట్టము చెయ్యి చాలా పొడవు అంటారు. ఆ చూపు కూడా నిజంగా చూడదలుచుకుంటే చాలా దూరం చూస్తుంది చట్టం. చూడదలుచుకోకపోతే అది వేరే విషయం, పక్కన ఉన్న వాళ్ళు కూడా వదిలేస్తుంది. సరే, ఏది ఏమైనా ఇక్కడ ఈ స్క్రూ డ్రైవర్ అమ్మాయి విషయం కూడా చూసుకుంటే అసలు అంత హింసా ప్రవృత్తి ఉన్నవాడి దగ్గర అమ్మాయి ఇంకెన్ని బాధలు పడిందో పాపం. అసలు మనుషులు ఎందుకు ఇంత హింసకి వెళ్తున్నారో అర్థం కావట్లా. నాకైతే ఏమనిపిస్తుందంటే, ఈ సినిమాల్లో హింసను చూసి, ఓటీటీల్లో హింసను చూసి, అలాగే ఎవ్వరికి అనుకున్నట్లుగా జీవితాలు ఉండట్లేదు ఈ మధ్యకాలంలో. అందరికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి, కానీ వాస్తవ పరిస్థితులేమో భిన్నంగా ఉన్నాయి. అందుకని ఒక రకమైన మానసిక స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, ఒక ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, ఒక పిచ్చిలోకి వెళ్ళిపోతున్నారు అనిపిస్తుంది. లేకపోతే ఒక సాటి జీవిని అలా చంపడం, ఇప్పుడు వీళ్ళలాంటి మనుషులే కదా, మరి ఇప్పుడు ఇంత చేసి దొరికిపోయారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు దొరకబట్టే కదా. దొరకకుండా కూడా జరిగేవి ఏమైనా జరుగుతుండొచ్చు, అది వేరే విషయము, కానీ దొరికిపోయారు కదా. అందుకని ఇలాంటి పనులు మీరు అసలు ఎందుకు చేస్తున్నారు? ఒక మాట కూడా అందాం మనం, అమ్మాయి చేసిన పని సరిగ్గా, అంటే డాక్టర్ విషయం కాదు, వేరే ఇన్సిడెంట్ లో వేరే వాళ్ళతో ఉంది అక్రమ సంబంధాలు పెట్టుకుని, అదే వదిలేసేయండి బాయ్, వదిలేయండి. సమాజం అంతట్లోనూ ఆమెకు ఎట్లానూ నువ్వెందుకు వదిలేసంటే ఆమె పలానా వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడం వల్లే చెడ్డ పేరు ఎట్లానూ వచ్చేసింది, తన ఇష్టం ఇంక వదిలేయాలి. ఎందుకు ఇప్పుడు మగవాళ్ళు చాలా మంది ఏం చెప్తున్నారు, వాళ్ళ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ గురించి, వివాహేతర సంబంధాల గురించి సుప్రీంకోర్టే చెప్పిందిగా అంటున్నారు. పాప మధువాడ దివ్యల మాదిరి కూడా చెప్పింది, సుప్రీంకోర్టే చెప్పింది, ఆ రోజా కూడా చెప్పింది, చాలా మంది చెప్తున్నారు కదా. అవి మీ తలకి ఎక్కట్లేదా? మరి సుప్రీంకోర్టు చాటును దాక్కోవచ్చుగా.
హత్యలు చేయడం ఎందుకు? అదే బాధాకరం. ఇది చాలా చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక నీకు నచ్చలేదు అనే ఒక కారణంతో ఆమె ప్రవర్తన నిన్ను ఇబ్బంది పెడుతుంది అనే కారణంతో ఆమెని చంపటం మటుకు దారుణం. నీకు ఇష్టం లేకపోతే అసలు ఇది చెప్పి విడాకులు తీసుకోవచ్చు. విడాకులకి ఇది ఒక గ్రౌండ్. అదే విడాకులు తీసేసుకోవచ్చు. చూద్దామండి. కానీ మనము ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటికి రావాలి అనుకున్నప్పుడు, మనకు నచ్చని పరిస్థితుల నుంచి బయటికి రావాలి అనుకున్నప్పుడు కొంచెం ఆరోగ్యకరమైన అవకాశాలను వెతుక్కోమని చెప్తున్నాం ఈ సందర్భంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.